హాయ్ అండి అందరికీ ఈరోజు పెసరపప్పు కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నానండి. తీసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అలాగే 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసేసుకున్నానండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ అలాగే మిల్ మేకర్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నానండి. మిల్ మేకర్ ముక్కలు నూనెలో మగ్గితే చాలా బాగుంటాయి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఉడికించుకున్నాను. తర్వాత కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. వేసుకొని ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే ఇలా వేసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు అలాగే 1 స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఎసరు అయితే పెట్టుకున్నానండి. ఇక ఎసరు మరిగేటప్పుడు అయితే మనం పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకున్నాను. చూడండి రైస్ అయితే ఎలా ఉడుకుతుందో. ఒక్కసారి అయితే కలిపేసానండి. మరి ఎక్కువ కలిపితే బాగోదు. ఇక లాస్ట్లో అయితే కొబ్బరి అలాగే బెల్లం నెయ్యితో అయితే మేము తినేసాము. నచ్చితే లైక్ చేయండి. బాయ్.